మనకి రెండు చాయిస్ ఉంటాయి. సో 8 క్వశ్చన్లు ఇస్తే ఇక్కడ 6 క్వశ్చన్స్ రాస్తాం మనం. 6లో మనకి రెండు చాయిస్ ఉంటుంది. టోటల్ గా మనకి ఇక్కడ మిగిలిపోయింది 2 క్వశ్చన్లు మిగిలిపోతాయి. ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 6th చాప్టర్ నుంచి ఒకటి, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒకటి, టోటల్ గా మనకి 3 క్వశ్చన్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈ రోజు మనం ఫస్ట్ ఇయర్ జువాలజీలో లాస్ట్ ఇయర్ పేపర్ ఎలా వచ్చింది, లాస్ట్ ఇయర్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, సెషన్ ఏ ఎలా ఉంది, సెషన్ బి ఎలా ఉంది, సెషన్ సిలో ఉన్న క్వశ్చన్ పేపర్ చూద్దాం. దాని తర్వాత బ్లూ ప్రింట్ ఎలా వస్తుంది, ఆ బ్లూ ప్రింట్ ప్రకారం మనం వెయిటేజ్ ఏంటి, వెయిటేజ్ చూసిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ చూద్దాం ఫస్ట్, తర్వాత సెకండ్ ఇయర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో దిస్ ఈజ్ అ లాస్ట్ ఇయర్ పేపర్, జువాలజీ లాస్ట్ ఇయర్ పేపర్. జువాలజీలో మనం టోటల్గా 60 మార్కులు 60 మార్కులు ఎలా తెచ్చుకోవాలి, జువాలజీ ఫస్ట్ ఇయర్లో 60కి 60 ఎలా తెచ్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం మనం. సో టోటల్గా మనకి సెషన్ ఏ, దెన్ సెషన్ ఏ, దెన్ సెషన్ బి, సెషన్ బి, సెషన్ ఏ, సెషన్ బి అండ్ సెషన్ సి. సో ఇక్కడ చూసుకుంటే మనం సెషన్ ఏ, సెషన్ ఏలో టోటల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెషన్ బిలో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సెషన్ సిలో వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సెషన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్, సెషన్ బిలో 4 మార్క్స్, సెషన్ సిలో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సెషన్ ఏ వచ్చేసి ఇక్కడ మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తం 10 క్వశ్చన్లు ఉంటాయి. చాయిస్ ఉండదు, 10 క్వశ్చన్లకి 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి మనం. సో 10 క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తాం కాబట్టి 10 into 2 టోటల్ 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ సెషన్ ఏ నుంచి మనకి 20 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 20 మార్క్స్కి 20 మార్క్స్ 10కి 10 రన్ చేయాలి. ఇక్కడ దేర్ ఇస్ నో చాయిస్ ఫర్ అస్. నెక్స్ట్ సెషన్ బి, సెషన్ బిలో వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు మనకి. 8లో మనం రాయాల్సింది 6 రాయాలి. టోటల్గా ఇక్కడ మనకి 2 చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ చాయిస్ వచ్చేసి మనకి 2 చాయిస్ ఉంటాయి. సో 8 క్వశ్చన్లు ఇస్తే ఇక్కడ 6 క్వశ్చన్స్ రాస్తాం మనం. 6లో మనకి 2 చాయిస్ ఉంటుంది. టోటల్గా మనకి ఇక్కడ మిగిలిపోయింది 2 క్వశ్చన్లు మిగిలిపోతాయి. టోటల్గా 6 into 4 టోటల్ 24 మార్క్స్ ఇక్కడ మనకి సెషన్ బి నుంచి 24 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్ సి. సెషన్ సిలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసి మనం మొత్తం టోటల్గా 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3లో మనం రాయాల్సింది 2 మాత్రమే రాయాలి. ఇప్పుడు ఈ రెండింటికి టోటల్గా 8 into 2 టోటల్గా 16 మార్క్స్ ఉంటాయి. 16 మార్క్స్ టోటల్గా ఇక్కడ సెషన్ ఏలో 20 మార్క్స్, సెషన్ బిలో వచ్చేసి మనకి 24 మార్క్స్, సెషన్ సిలో వచ్చేసి మొత్తం 16 మార్క్స్. టోటల్గా మనకి 60 మార్కుల క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇది లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ మనకి ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్గా క్వశ్చన్ పేపర్ మోడల్ అయితే ఇలానే ఉంటుంది. మనకి యాజ్ పర్ బ్లూ ప్రింట్ అనేది పేపర్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ బ్లూ ప్రింట్స్. బ్లూ ప్రింట్లో మనం ఫస్ట్ ఇయర్ సిలబస్లో చూసుకుంటే మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కుల వెయిటేజ్ ఉందో జరిగింది. టోటల్గా 6 మార్కులు. సో డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్లో 2 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది, 4 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్గా ఈ చాప్టర్ మొత్తం 6 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్గా మనం ప్రిపేర్ అయితే ఒక 2 మార్కుల ప్రశ్న రాయొచ్చు, ఒకటి 4 మార్కులు, టోటల్గా 6 మార్కులు వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ ఇక్కడ మొత్తం 2 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్గా 3 క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ 3 మార్కులు మొత్తం టోటల్గా 3 క్వశ్చన్లు 6 మార్కులు ఓన్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి మాత్రం 4 మార్క్స్ రావడం జరుగుతుంది. టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ ఈ చాప్టర్ నుంచి ఉంటుంది. స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ వచ్చేసి 10 మార్కులు వస్తాయి.
డైవర్సిటీ ఆఫ్ లివింగ్ వరల్డ్ నుంచి 6 మార్కులు. టోటల్గా ఇక్కడికి 2 చాప్టర్లు ప్రిపేర్ అయితే 16 మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి మనకి యానిమల్ డైవర్సిటీ 1 ఆర్ ఇన్వర్టిబ్రేటా ఫైలా, ఈ చాప్టర్ నుంచి మనకి 6 మార్కుల వెయిటేజ్. టోటల్గా ఒక 2 మార్కులు ఒక 4 మార్కులు, టోటల్గా 6 మార్కుల వెయిటేజ్ వచ్చేసి ఈ చాప్టర్ ఇన్వర్టిబ్రేటా ఫైలా ఆర్ యానిమల్ డైవర్సిటీ 1. దెన్ దాని తర్వాత వచ్చేసి యానిమల్ డైవర్సిటీ 2 ఆర్ ఫైలా కార్డేటా. కార్డేటా ఫైలం నుంచి ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా యానిమల్ డైవర్సిటీ 1లో ఎలా ఉందో యానిమల్ డైవర్సిటీ 2లో కూడా టోటల్గా 6 మార్క్స్ వెయిటేజ్ ఉంది. ఇక్కడ ఒక 2 మార్కులు ఒక 4 మార్కులు. నెక్స్ట్ లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్. లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్ 2 మార్కుల ప్రశ్నలు వచ్చేసి 2 వస్తున్నాయి, 4 మార్క్స్ ఒకటి వస్తుంది. టోటల్గా 8 మార్కుల వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ ఇన్ ప్రోటోజోవన్స్, టోటల్గా 8 మార్కులు. నెక్స్ట్ ఈ 3 చాప్టర్లు 6, 7, 8 చాప్టర్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి 8 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మొత్తం 6th చాప్టర్ నుంచి ఒకటి, 7th చాప్టర్ నుంచి ఒకటి, 8th చాప్టర్ నుంచి ఒకటి, టోటల్గా మనకి 3 క్వశ్చన్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. కాక్రోచ్ నుంచి ఒకటి, ఇకాలజీ నుంచి ఒకటి, యానిమల్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్, బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. సో ఇక్కడ 6th చాప్టర్ టోటల్గా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చూసుకుంటే 2 మార్కుల ప్రశ్న ఒకటి, 4 మార్కుల ప్రశ్న ఒకటి, 8 మార్కుల ప్రశ్న. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మొత్తం ఈ చాప్టర్ నుంచే ఉంటుంది. సో ఇక్కడ ఒక 4 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. నెక్స్ట్ పెరిప్లానెటా అమెరికానా కాక్రోచ్. కాక్రోచ్ నుంచి దెర్ ఇస్ నో 2 మార్క్స్. 2 మార్కుల ప్రశ్నలు ఏమి ఇక్కడ మనకి వెయిటేజ్ లో లేదు కాబట్టి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి డయాగ్రామ్ ఉంటుంది, అది స్కిల్ నుంచి ఇస్తారు, అది ఓన్లీ డయాగ్రామ్ ఉంటుంది, అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ టోటల్గా ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3లో మనం ఒకటి రాస్తే సరిపోతుంది. ఖచ్చితంగా 3 క్వశ్చన్ ప్రిపేర్ అయితే ఒకటి వస్తుంది అక్కడ. నెక్స్ట్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ చాప్టర్ నుంచి కూడా మనకి ఒక 2 మార్కులు ఒక 4 మార్కులు, నెక్స్ట్ ఒకటి 8 మార్కుల ప్రశ్న ఒకటి వస్తుంది. టోటల్గా 14 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మనకి ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. సో టోటల్గా మనం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ వచ్చేసి 3 చాప్టర్స్. సో మనం 60కి 60 తెచ్చుకోవాలంటే అన్ని చాప్టర్లు ప్రిపేర్ అవ్వాల్సింది యాజ్ పర్ వెయిటేజ్. కానీ మనకి ఎక్కువ పాస్ కావాలంటే మన ఈ 3 చాప్టర్ నుంచి ఎక్కువ 8 మార్క్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ 6th చాప్టర్ బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, పెరిప్లానెటా అమెరికానా అండ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, టోటల్గా ఈ చాప్టర్స్ వరకు ప్రిపేర్ అయితే మనకి సరిపోతుంది. సో ఈ చాప్టర్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది.